హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లిప్కార్ట్లో మే 9th నుంచి అలాగే అమెజాన్లో మే 8th నుంచి సేల్ స్టార్ట్ అవుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ మెంబర్స్ అయినా ఫ్లిప్కార్ట్ ప్లస్ మెంబర్స్ అయినా 1 day బిఫోరే మీకు సేల్ స్టార్ట్ అవుతాయి అనమాట. అయితే ఈ సేల్ స్టార్ట్ అయ్యే టైంలో మనకి చాలామంది సెట్ చేస్తుంది ఏంటంటే మనకి బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 రూపీస్. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఏమున్నాయి, సో దీని గురించి చాలామంది వెయిట్ చేస్తున్నారనమాట. అలాగే మీ దగ్గర కొంత అమౌంట్ ఉంది అనుకుంటే కనుక ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. నేను కొన్ని మొబైల్ సెలెక్ట్ చేశాను, ఆ మొబైల్స్ ది బెస్ట్ మొబైల్స్ అవుతాయి. ఇవన్నీ కూడా ఆఫర్ తర్వాత మనకి ప్రైస్ డ్రాప్ అయిపోవచ్చు లేదా హైప్ అయిపోవచ్చు. ప్రస్తుతానికి అయితే ప్రైస్ డ్రాప్ అయినాయి అనమాట. ఒకసారి చూడండి. ఇంకా అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి రియల్మీ P4. యాక్చువల్గా దీని ప్రైస్ మనకి 21,000 22,000 ఉంటే కనుక ఈ ఆఫర్లో మనకి 18,000కి వస్తుంది అనమాట. క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 10-bit ప్యాన్లో 140 రిఫ్రెష్తో వస్తుంది. HDR సపోర్ట్ చేస్తుంది. స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ఆడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేసరికి డిజైన్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్ Android 15తో వస్తుంది. 600GB స్టోరేజ్తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ పరంగా స్టోరేజ్ పరంగా ప్రాసెసర్ పరంగా చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 16 మెగాపిక్సెల్ డీసెంట్ కెమెరాస్ ఉంటాయి. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా మీద. అండ్ బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 8 hours ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. మీరు కొందామని చెప్పి అనుకుంటే కనుక వీ కార్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇప్పుడే చూడండి, క్లిక్ చేసి వెంటనే పర్చేస్ చేయొచ్చు లేదా కార్ట్ లో పెట్టుకోండి. ఇంకా సెకండ్ వచ్చేసరికి మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్. బేసిక్ గా దీని ప్రైస్ మనకి 22,000 రూపాయలు ఉంటే కనుక ఈ ఆఫర్ లో ఈ మొబైల్ మనకి 20,000కి వస్తుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే కనుక కొంత బెనిఫిట్ ఉంటుంది. దీంట్లో మేజర్ గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. 140 రిఫ్రెష్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ కూడా ఇందులో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ 10-bit ప్యాన్ లో పీక్ బ్రైట్నెస్ 4500 మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట. ఇదిగో డిజైన్ క్వాలిటీతో పాటు కలర్స్ చాలా చాలా బాగుంటాయి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 30 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెల్ఫీ, 32 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ అయితే కనుక మిమ్మల్ని లెక్క డిసప్పాయింట్ చేయదు. మెయిన్ కెమెరాస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, 600GB స్టోరేజ్ తో వస్తుంది. 850GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది. మీకు స్టోరేజ్ ఎక్కువ కావాలనుకుంటే కనుక వేరే స్టోరేజ్కి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 68 watts ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో స్పెక్స్ పరంగా బ్రాండ్ పరంగా అండ్ అమౌంట్ పరంగా చాలా బాగుంటుంది. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒప్పో K13 ఇప్పుడు కూడా ది బెస్ట్ 5G మొబైల్ అవుతుంది. ఆఫ్లైన్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ. బేసిక్ గా దీని ప్రైస్ మనకి 18,000 ఉంది అనుకుంటే కనుక 15,000కే వస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఇందులో మేజర్ గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ ఇది సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 120 రిఫ్రెష్ తో వస్తుంది. స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1200 మ్యాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. ఆడియో క్వాలిటీతో పాటు డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. ఒప్పో ఫ్యాన్స్ ఉన్నారనుకుంటే కనుక ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15తో వస్తుంది. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6 Gen 4 ప్రాసెసర్, 800GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 3.1 సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగా హ్యాండిల్ చేస్తుంది. గేమ్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ గేమ్స్ బాగా హ్యాండిల్ చేస్తుంది. కానీ మీరు ఓవర్ గేమ్స్ ఆడదాం అనుకుంటే కనుక ఈ మొబైల్ అంతగా సపోర్ట్ చేయదు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 16 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్, 4K కేబిలిటీ ఉంటుంది కాబట్టి కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 8 hours ప్రొవైడ్ చేస్తారు. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో బ్యాటరీ కెపాసిటీతో పాటు బ్రాండ్ పరంగా డిస్ప్లే క్వాలిటీ బాగుందనుకుంటే కనుక 15,000 లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది. క్రెడిట్ కార్డ్ ఉంది అనుకుంటే మాత్రం ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది వస్తుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఇది మనకి అప్రాక్స్ గా 18,000 ఒక 17,000 ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది అనమాట. అదే మనకి ఇన్ఫినిక్స్ GT30 అనే మొబైల్. బేసిక్ గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 25,000 రూపాయలు ఉంటే కనుక ఈ ఆఫర్ లో మనకి 18K 19K ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది కాబట్టి బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇది వచ్చేసరికి డిస్ప్లే క్వాలిటీ 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 1.5K రెజల్యూషన్ తో వస్తుంది. సూపర్ ఎమోడ్ డిస్ప్లేతో వస్తుంది. 140 రిఫ్రెష్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ప్రాసెసర్ మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్. మంచి ప్రాసెసర్ మీకు ఆ ప్రైస్ సెగ్మెంట్ లో పెట్టాల్సిన ప్రాసెసర్ అనమాట. ఇది వచ్చేసరికి 64 కెమెరా మెయిన్ కెమెరా, సెల్ఫీ 30 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ యావరేజ్ గా ఉంటుంది. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 44 watts ప్రొవైడ్ చేస్తున్నారు. స్పెక్స్ పరంగా బ్రాండ్ పరంగా చాలా బాగుంటుంది.
ఇన్ఫినిక్స్లో కెమెరా చాలా బాగుంటాయి అనమాట. గేమింగ్ కోసం మీకు ఒక మంచి మొబైల్ కావాలనుకుంటే కనుక ఈ మొబైల్ బెస్ట్ మొబైల్ అవుతుంది. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఐక్యూ Z10R లేదా వివో T4R. ఈ రెండు మొబైల్స్ కూడా మనకి ఈ సేల్స్ లో మనకి ప్రైస్ డ్రాప్ అవుతున్నాయి. 18,000 నుంచి 20,000 ఈ ప్రైస్ లో బెస్ట్ కలర్ మొబైల్ అవుతాయి అనమాట. ఇవి వచ్చేసరికి స్పెక్స్ పరంగా రెండు సేమ్ ఒకలాగే ఉంటాయి, ఒక నేమ్ మాత్రం మారుతుంది. ఇది ఒకసారి గమనించండి. డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే ఇది 4D డిస్ప్లేతో వస్తుంది, సూపర్ ఎమ్ఓ డిస్ప్లేతో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, 120 రిఫ్రెష్ తో వస్తుంది, HDR సపోర్ట్ చేస్తుంది. డిస్ప్లే క్వాలిటీ ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. సో మీరు మల్టీమీడియా ఎక్కువ చూస్తానుకుంటే కనుక ఈ డిస్ప్లే క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి Android 15 తో వస్తుంది. మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్ 800GB స్టోరేజ్ తో వస్తుంది. సో ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే హ్యాండిల్ చేస్తుంది. ఐక్యూలో మనకి గేమింగ్ మోడ్ ఉంటాయి, ఇవి కొంచెం బెనిఫిట్ గా ఉంటాయి అన్నమాట. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 32 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్, డూల్ 4K రికార్డింగ్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి కెమెరా క్వాలిటీ డీసెంట్ గానే ఉంటుంది. బ్యాటరీ 5700 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 40 వాట్ సపోర్ట్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ప్రైస్ లో ఈ మొబైల్ టాప్ లెవెల్ ఉంటుంది అనమాట. ఈ 5 మొబైల్స్ కూడా 15 నుంచి 20,000 లో బెస్ట్ 5G మొబైల్స్ అవుతాయి ఈ సేల్స్ లోకి వచ్చేసరికి. సో ఇంకా మనకి ఆఫర్స్ వచ్చినప్పుడు మీకు ఎప్పటికప్పుడు డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఎక్కడ అంటే టెలిగ్రామ్ యాప్ లో పోస్ట్ చేస్తూనే ఉంటున్నాను, తరచుగా చెక్ చేసుకుంటూ నేనే పోస్ట్ చేస్తున్నాను అనమాట. కింద యాప్ ప్రొవైడ్ చేస్తాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. మళ్ళీ సేల్స్ అనేది మనకి బీబీ సేల్స్ కూడా రావన్నమాట. ఇదే మంచి సేల్స్. మీ దగ్గర అమౌంట్ ఉందనుకుంటే కనుక ఒకసారి మొబైల్ చూడండి, వీ కార్డ్స్ పెట్టాను, క్లిక్ చేసి మీరు కార్ట్లో పెట్టుకొని అండ్ ప్రైస్ డ్రాప్ అయినప్పుడు మీరు వెంటనే పర్చేజ్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు ఎలాగనిపించింది? నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.